హైదరాబాద్లో ఐకార్ బయోలాజికల్ సంస్థకు శ్రీకారం, కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు బాంబు బెదిరింపు, మెయిల్ బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టి బాంబు లేదన్న అధికారులు. కాంగ్రెస్ ది కమిషన్లు, ప్లాట్ల దందా, రాష్ట్ర ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఆగ్రహం. టీటీడీలో అన్యమతస్థులు ఉంటే ఏం చేస్తావు? బండి సంజయ్పై చింతామోహన్ తీవ్ర ఆగ్రహం. యూరియా సరఫరాలో కేంద్రం తీరు బాధాకరం, రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్న ఎంపీ వంశీకృష్ణ. పల్నాడు జిల్లా ఎర్రబాలెంలో దారుణం, గొర్రెలని అమ్మాడని కొడుకుని చంపిన తండ్రి. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టుల ఘాతకం, ఇన్ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని చంపిన మావోయిస్టులు. యాదాద్రి భువనగిరి రైల్వే స్టేషన్లో విషాదం, రైల్వే ట్రాక్ దాటుతూ ఉండగా గూడ్స్ ఢీకొని వ్యక్తి మృతి. లొంగిపోనున్న ఇద్దరు తెలంగాణ మావోయిస్ట్ నేతలు, స్టేట్ కమిటీ మెంబర్గా లచ్చన్న, డివిజన్ సెక్రటరీగా ఉన్న అరుణ. మన్సూరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కరువు, అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదంటున్న స్థానికులు. ములుగులో తరలిస్తున్న టేకు దుంగలు, పట్టివేత దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మలక్పేట్ కాల్పుల ఘటనపై స్పందించిన డీసీపీ, పాత కక్షల కారణంగా చంపారన్న డీసీపీ సాయి చైతన్య. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, 18 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తాయని అంచనా. మావోయిస్టుల మృతికి నిరసనగా వారోత్సవాలు, మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట లేఖ విడుదల. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో విచారణ, నివేదిక ఇవ్వాలని ఢిల్లీ, బెంగాల్, రాజస్థాన్కు ఆదేశాలు. 114 వృద్ధ మారథాన్ రన్నర్ మృతి, కారు ఢీకొని చనిపోయిన ఫాజా సింగ్. యాభై రోజుల్లో ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలి, లేదంటే రష్యాకు టారిఫ్ల మోత మోగిస్తానన్న ట్రంప్. $4,000 కోట్లతో రామాయణ మూవీ నిర్మిస్తున్నాం, 2 పార్ట్లుగా సినిమా ఉంటుందన్న నిర్మాత నమిత్. కల్కి 2898 ఏడీ చిత్రానికి అరుదైన ఘనత, ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ మెల్బోర్న్లో కల్కికి చోటు. లార్డ్స్ టెస్ట్లో పోరాడి ఓడిన భారత్, 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం. టీమిండియా లార్డ్స్లో అద్భుతంగా పోరాడింది, భారత టీం పోరాటాన్ని కొనియాడిన సచిన్, గంగూలీ.